నమస్కారం మిత్రులారా, ఈరోజు వచ్చినటువంటి దినపత్రికలో విద్యా ఉద్యోగ సమాచారం చూసే ప్రయత్నం చేద్దాము. ఇన్నోవేటివ్ థింకర్ ఛానల్కి స్వాగతం. కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోని లైక్ చేసి పెట్టండి. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి 8,000 లైబ్రరీయన్ పోస్టుల గురించి పూర్తి సమాచారం 1 by 1 తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. క్లియర్ కట్గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా సమాచారంలోకి వెళ్ళిపోదాం. గ్రంథాలయ పాలక పోస్టులకు భర్తీకి గలమెత్తిన నిరుద్యోగులు. చూడండి, లైబ్రరీయన్ పోస్టులకు చూడండి ఎలా ఉన్నాయో. గ్రంథాలకు సంబంధించి పోస్టులకు భర్తీ గలమెత్తినటువంటి నిరుద్యోగులు 8,000 లైబ్రరీయన్ పోస్టులు మిత్రమా భర్తీ చేయాలి అని చెప్తా ఉన్నారు. 8,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్తా ఉన్నారు. గ్రంథాలయ పాలక పోస్టులు భర్తీ చేయాలి. నిరుద్యోగ లైబ్రరీని ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు డిమాండ్ చేయడం జరిగింది. అవును, నిజంగానే 8,000 పోస్టులు భర్తీ చేయాలని దినపత్రికలో ఇచ్చారు. నిజంగా 8,000 అంటే చాలా, ఎప్పటి నుంచో ఇవ్వాలి అని నోటిఫికేషన్ అంటూ ఉన్నారు, కానీ పూర్తిగా చూసినట్లయితే నోటిఫికేషన్ ఇవ్వడం చేయడం లేదు. చూడండి, అదేవిధంగా ప్రతి పాఠశాలలో గ్రంథ పాలకుడు తప్పనిసరి. లైబ్రరీ జీవనం పోయాలి, ప్రభుత్వానికి ALAS అభ్యర్థి విజ్ఞప్తి. చూడండి, లైబ్రరీకి ప్రతి ఒక్కరు అవసరం. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు గ్రంథాలయ వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న గ్రంథాలయ లైబ్రరీ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ LNS పూర్తి చేసిన నిరుద్యోగుల అభ్యర్థి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. చూడండి, ఇది ప్రభుత్వానికి డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది మిత్రమా. నిజంగా 8,000 టీచర్ ఏదైతే 8,000కు సంబంధించినటువంటి లైబ్రరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవిని భర్తీ చేయాలని నోటిఫికేషన్ కోసం వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. చూడండి, హైదరాబాద్లోని సరూర్నగర్లోని BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యువక సంగ్రామ సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చూడండి, నిజంగా ఇది పెద్ద మొత్తంలో చూసినట్లయితే 8,000కు సంబంధించినటువంటి ఉద్యమంగా మనం చూసుకోవచ్చు మిత్రమా. అదేవిధంగా రాష్ట్రంలో పౌర గ్రంథాలయాలు వివిధ ప్రభుత్వ శాఖలు కావచ్చు, రాబోయే DSC నియామకాలు కూడా త్వరగా రాబోతుందంటే చూడండి, రాబోయేటువంటి DSC నియామకాల్లో లైబ్రరీ పోస్టులు భర్తీ చేయాలని, నియామకాలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు 8,000 లైబ్రరీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని మీరు వారికి డిమాండ్ అనేది చేయడం జరిగింది మిత్రమా. ఇంకా పూర్తి సమాచారం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, వైద్య కళాశాలలో పౌర గ్రంథాలు 90% ప్రత్యక్ష నియామకాలు, 10% పదోన్నతులు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరి లైబ్రరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. చూడండి, 90% అని చెప్పారు పౌర గ్రంథాలలో, వైద్య కళాశాలలో ప్రత్యక్ష నియామకాలు 10% అని చెప్పారు. పదోన్నతి అమలు చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరి లైబ్రరీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేయడం అనేది జరిగింది. వీరు నిజంగా చాలా మంచి డిమాండ్ చేయడం జరిగింది. 8,000 ఖాళీలు అంటే మామూలు విషయం ఏం కాదు మిత్రమా. నిరుద్యోగులకు మంచి అవకాశం, దీన్ని మనం అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. చూడండి, జాతీయ విద్యా విధానం ప్రకారం చూసినట్లయితే చూడండి, NEP 2020తో పాటు గత విద్యా విధానాలు కూడా ప్రతి విద్యా సంస్థలో గ్రంథాలయం అర్హత కలిగిన గ్రంథపాలకుడు ఉండాలని స్పష్టం చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ 2026 సిఫారసులు అమలు చేసి అన్ని విద్యా సంస్థల్లో గ్రంథాలయం ఏర్పాటు చేసి లైబ్రరీయన్ పోస్టుల నియమించాలని కోరారు. అలాగే వైద్య న్యాయ, ఫార్మసీ, ITI, B.Ed, ప్రత్యేక విద్య, ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ కళాశాల కూడా లైబ్రరీ పోస్టులు మంజూరు చేసి నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చూడండి, విజ్ఞప్తి అనేది చేశారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు యువతకు ఉపాధి కల్పించిన వారిని అవుతామని కూడా చెప్పడం అనేది పేర్కొన్నారు. చూడండి, నిజంగా మంచి అవకాశం మిత్రులారా. 8,000 పోస్టులు అంటే సామాన్య విషయం ఏం కాదు. నిజంగా 8,000 పోస్టులు అంటే ఎంతోమందికి నిరుద్యోగులకు చక్కటి అవకాశం. 8,000 లైబ్రరీయన్ పోస్టులు మంచి అవకాశం. వీరు డిమాండ్ని వారి దృష్టిలో పెట్టుకొని ఇస్తే మాత్రం మంచి అవకాశం. అందరూ కూడా అర్హత ఉన్నవారు ఇంట్రెస్ట్ ఉన్నవారు దీన్ని అప్లై చేసే ప్రయత్నం చేయండి. వీడియోని
ఇంతవరకు చూశారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా నా యొక్క ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మిత్రమా. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారాలు మీ దాకా రావాలి అనుకుంటే తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. మరి విద్యా ఉద్యోగ సమాచారం సేకరించి మీ దాకా తీసుకురావడానికి ఇంత టైం పట్టింది మిత్రమా. మరి మీ దాకా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సమాచారం నా యొక్క ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, సపోర్ట్ చేయండి. మీ దాకా నేను ఈ సమాచారం అందిస్తాను.